టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు సుధాకర్. కెరీర్ బిగినింగ్లో ఆయన తమిళనాట పలు చిత్రాల్లో హీరోగా నటించారు. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కొన్ని సినిమాల్లో హీరోగా నటించి తర్వాత విలన్, కామెడీ క్యారెక్టర్స్ పాత్రలో నటించారు. మెగాస్టార్ చిరంజీవికి ఆప్తమిత్రుడిగా పేరు తెచ్చుకున్నారు సుధాకర్. అప్పట్లో వెండితెరపై వీరిద్దరి నటన థియేటర్లో ప్రేక్షకులు పగలబడి నవ్వుకునేవారు. వెండితెరపైనే కాదు, బుల్లితెరపై కూడా తన సత్తా చాటారు సుధాకర్. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆయన ఇటీవలే కొన్ని యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తూ కనిపించారు. తాజాగా సుధాకర్ ఏకైక కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో దాదాపు 3 దశాబ్దాల పాటు హీరో, విలన్, కమెడియన్ క్యారెక్టర్లు ఆర్టిస్ట్గా రాణిస్తూ ప్రేక్షకుల మనసు గెలిచారు నటుడు సుధాకర్. తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యారు. సినిమాలకు దూరమై 17 సంవత్సరాలు అవుతోంది. ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించారు సుధాకర్. చివరి రోజుల్లో పవన్ కళ్యాణ్తో కలిసి మాత్రమే నటించారు. మెగా ఫ్యామిలీతో సుధాకర్కి మంచి అనుబంధం ఉంది. ఒకప్పుడు చిరంజీవి, సుధాకర్ రూమ్మేట్స్. సుధాకర్ తన ఏకైక కుమారుడు బెండిక్ మైకేల్ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని గతంలో వెల్లడించారు. అది కూడా మెగాస్టార్ చేతుల మీదుగా బెన్నీ ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే సుధాకర్ తనయుడి వివాహం జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు జగపతి బాబు, జేడీ చక్రవర్తి, బ్రహ్మానందం, రోజారమణి, చంద్రబోస్ ఇలా చాలామంది దంపతులు హాజరయ్యారు. మరికొంతమంది సెలబ్రిటీలు వచ్చారు. బెన్నీ వివాహం క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఫిబ్రవరి 2వ వారంలో పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. ఈ వివాహ రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సుధాకర్ ఇందులో చాలా నీరసంగా కనిపిస్తున్నారు. బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని విధంగా కనిపిస్తున్నారు. ఒకప్పటి అందరినీ కడుపుబ్బా నవ్వించిన సుధాకర్ ఇప్పుడు ఇలా మారిపోయారేంటని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బ్రహ్మానందం అయితే తన స్నేహితుడు కుమారుడి పెళ్లి దగ్గరుండి చేయించారు. పెళ్లి పనులు ప్రారంభమైనప్పటి నుంచి వేడుకలు ముగిసే వరకు అన్నీ తానే వ్యవహరించి అక్కడే ఉన్నారాయన. అంతేకాదు తనదైన శైలిలో నూతన దంపతులతో జోకులు వేస్తూ అతిథులను నవ్వించారు. ప్రస్తుతం సుధాకర్ కుమారుడి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ జంటకు అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు.